నమస్తే మిత్రులారా, ప్రతిక్షణం ప్రజల కోసం మీ టాఫ్ టీవీ. అందరికీ మెల్లగా రండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. అమరవీరుడు శ్రీకాంతాచారి గారికి జోహార్ అర్పించుకుంటాం. ఇలాంటి కార్యక్రమాన్ని సభాధ్యక్షులు వహించినటువంటి కాచంపల్లి గారికి, హాజరైనటువంటి ఉద్యమకారులందరికీ, బహుజన సంఘాల నాయకులకి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ మిత్రులారా, వచ్చినాం, దండేసినాం, మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం అంటే మనం రాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయిపోతుంది. మరి అమరవీరుల శ్రీకాంత్ సార్ లాంటి 1200 మంది పైగా బలిదానాలు చేస్తున్నారు. త్యాగాలు ఎవరివి, భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు, ఉద్యమాలు ఎవరివి, అధికారం ఎవరు అనుభవిస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకాల పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు ఉద్యమకాల ద్రోహులు ఎవరు, తెలంగాణ ప్రజల ద్రోహులు ఎవరు. తెలంగాణ రాకముందు మనందరం కూడా సీమాంధ్రలో మన ద్రోహులు అని చెప్పుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ద్రోహులు మనకి? ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమకారుల ద్రోహులే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమకాలు విస్మరించిండు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలు విస్మరిస్తున్నాడు. ఇలా ఉద్యమకాల అంశానికి ఎందుకు ప్రాధాన్యత లేకుండా పోతుంది? ఇవాళ మీకు ఓట్లు కావాలన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కావాలి, మీకు ఓట్లు కావాలన్నప్పుడు ఉద్యమకారులు కావాలి. గెలిచిన తర్వాత మాత్రం ఉద్యమకారులు గేటు బయటే ఉంటున్నారు. ఈరోజు ఉద్యమకారులు ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. దీనికోసమో మనం త్యాగాలు చేసింది, దీనికోసమో మనం ఉద్యమాలు చేసింది. ఆ రోజు కనీసం స్లిప్పర్లు లేని వాళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకోరు. ఆ రోజు రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రోజు రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ రోజు ఉద్యమకాల పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది ఉద్యమకాల పరిస్థితి. ఈరోజు ఆరోగ్య సమస్య వస్తే చూపెట్టుకోవడానికి కూడా పైసలు లేని వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సూటికి ప్రశ్నిస్తున్నాం, కేసీఆర్ గారు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిరనే మిమ్మల్ని గెలిపించినాం. మరి నువ్వు మొట్టమొదటిగా సంతకం పెట్టాల్సింది ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద. నువ్వు కూడా కేసీఆర్ గారి లెక్కనే ఉద్యమకారులను విస్మరిస్తున్నావు. కేసీఆర్ కు పట్టిన కథ రేవంత్ రెడ్డి మీకు పడుతుందని కూడా ఈ రోజు శ్రీకాంతాచారి గారి వసంత సందర్భంగా హెచ్చరిక చేస్తున్నావు. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? మీ మంత్రులు చెప్పలేదా, మీకు చెప్పలేదా, మీ ఎమ్మెల్యేలు చెప్పలేదా? గత 8 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం అన్న, ఉద్యమకాల అంశం అన్నది. రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎప్పుడు చేస్తారు మీరు? అంటే మీకు అన్ని గుర్తొస్తాయి కానీ ఉద్యమకాల అంశం గుర్తుకు రాదు. ఉద్యమకాల సంఘాలను నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఉద్యమకారుల మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం వచ్చినాం, నేను ఉద్యమకాన్ని, నా మీద ఎన్ని కేసులుండే, నేను పెద్ద ఉద్యమకాన్ని అని మనం సంఘాలు గుర్తుకుంటే ఏమి రాదు. ఈరోజు చేగువేర గారు
9 మందితో రాజ్యం తీసుకొచ్చిండు. ఇలా వేలాది మంది ఉద్యమకారులు ఉన్నాం. కేసీఆర్ గారు కూడా అనుకున్నాను నాకు లక్షల కోట్లు ఉన్నాయి, ఉద్యమకారులు పట్టించుకోకూడదు, నాకేం కాదు, సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు నాకు అండగా ఉన్నారు, ఇంకా ఉద్యమకారులతో పనే ఉంది అనుకున్నాడు. మరి కేసీఆర్ ఓడించడమా లేదా? మరి ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోవచ్చు, నేను కూడా కేసీఆర్ లెక్కనే చేస్తా, ఇంకా ఉద్యమకారుల అంశం లేదనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, మళ్ళీ మీరు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని ఉండాలనుకుంటున్నారు. ఒక్కటే రాసి పెట్టుకోండి, మీరు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించకపోతే నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే కూడా గెలవలేరు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. ఇలా ఉద్యమకారులని వాడుకోవడం కోసం కాదు, ఇలా కోదండం సర్కారు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఆ రోజు కేసీఆర్ ఉద్యమ నాయకులు, మీరు ఉద్యమ నాయకులు, మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఉద్యమకారుల గురించి గట్టిగా? ఇలా రేవంత్ రెడ్డి గారిని డెడ్ లైన్ పెట్టండి. డిసెంబర్ 9 ఉద్యమకారులకు ఇచ్చి హామీలు చేయకపోతే మేము జనసమితి పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాం. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు అడగాలి మేము? ఇంకా ఉద్యమకారులు ఇంకా ఎన్ని రోజులు రోడ్డు మీద తిరగాలి? ఇంకా ఓపిక లేదు. ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలు ఒకటే హెచ్చరిక, మరి కోదండం సార్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఉద్యమకారుల మనుగడ, మీ పార్టీల మనుగడ ఉండాలంటే ఉద్యమకారులు పట్టించుకుంటేనే మనుగడ ఉంటుంది. ఈ రోజు సీమాంధ్ర పార్టీలని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పొందబెట్టినాం. మన కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ అయినా కేసీఆర్ కూడా పొందబెట్టినాం. మరి ఇలా కాంగ్రెస్ కూడా మీరు ఎట్లా చేస్తారంటే పొందబెడతాం. మళ్ళీ చెప్తున్నాం, ఉద్యమకారుల గురించి ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పటికైనా ఉద్యమకారుల గురించి పోరాటం చేయండి. మీరు మెల్లమెల్లగా ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కాదు. 2 సంవత్సరాలు ఇన్నాం, మీ మీద కూడా ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, మాకు గౌరవం పోతుంది. ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? ఉద్యమకాల అంశంలో ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారు? ఈ రోజు మీ మద్దతు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మరి మీరు ఉద్యమ పార్టీ మాకు జనసభ ఇలా, మరి ఉద్యమ పార్టీగా మీరు గొంతిప్పండి. ఇలా ఉద్యమ నాయకులు గొంతిప్పండి. ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసిర్రో వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా పాల ప్యాకెట్ చేసుకుని అందరం కేసీఆర్ గారికి భజన చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి భజన చేసుకుంటామంటే ఉద్యమకారుల ద్వారా వచ్చే తిరుగుబాటుని మీరు ఎదుర్కోక తప్పదని కూడా హెచ్చరిక చేస్తూ, సమయం లేదంటారు కాబట్టి ఒకటే చిట్ట చివరిగా ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. డిసెంబర్ 9 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాం. మరొక హెచ్చరిక ఏంటంటే, ఉద్యమకారులు ఎంత అమాయకంగా ఉన్నారంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, మీ అయ్య అధికారం ఉన్నప్పుడు, మీ అన్న మంత్రిగా ఉన్నప్పుడు, మీ బావ మంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఉద్యమకారుల గురించి గోరెత్తలేదమ్మా. ఇలా ఉద్యమకారుల గురించి గోరెత్తుతున్నాం, సంతోషం. ఫస్ట్ నీకు 1000 ఎకరాలు ఉన్నాయంట, దాంట్లో ఒక 500 ఎకరాలు ఉద్యమకారులకు పంచు. ఈరోజు ఉద్యమకారులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే 10 సంవత్సరాలు నోరు మీద అది కాదు, తప్పు కాదు. ఇలా నోరెత్తగానే అబ్బా కవిత గారు ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఉద్యమకారుల గురించి మాట్లాడితే మాకు కూడి నష్టం పోతుందా? మా పోయిన ప్రాణాలు మాకు వస్తాయా? నష్టపోయిన ఉద్యమకారులుగా నెరవేరుస్తుందా? రాదు. మీరు సంపాదించుకున్న లక్షల కోట్లలో ఒక 10% ఉద్యమకారులకు పెట్టాలని కోరుకుంటూ రాజమౌళి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.